ఒకరోజు మధ్యాహ్నం నోబితా తన గదిలో బెడ్ మీద పడుకుని బాధగా మాట్లాడుతున్నాడు. డోరేమాన్, నాకు రేపు పరీక్ష ఉంది. నేను ఏమీ చదవలేదు. ఏదైనా గ్యాడ్జెట్ ఇస్తావా? డోరేమాన్ సుదీర్ఘంగా ఆహ్ చేస్తూ చెప్పాడు. నీవు ఎప్పుడూ ఇదే అంటావు నోబితా. కానీ సరే. ఇది టైం ఫ్రీజర్ గడియారం. దీన్ని ధరించిన వాడికి మిగిలిన సమయం ఆగిపోతుంది. ఆ సమయంలో అచ్చంగా సించన్ కిటికీ ద్వారం నుంచి లోపలికి వచ్చాడు. హహా, టైం ఆగిపోతుందా? నేను వస్తాను. డోరేమాన్ ఆశ్చర్యంగా, నీవెక్కడి నుండి వచ్చావు సించన్? అయినా మాట్లాడే లోపలే సునియో, జియన్ కూడా లోపలికి వచ్చారు. హే డోరేమాన్, నువ్వు ఇచ్చే గ్యాడ్జెట్లు మాకు ఇవ్వకపోతే జియన్ పాటలు పాడతాడు అని సునియో బలవంతంగా అన్నాడు. ఓరేయ్, అలా అయితే నేను వెంటనే పాడుతాను అన్నాడు జియన్. లేదు లేదు, ప్లీజ్ పాడొద్దు అని అందరూ చిన్న డైనోసార్ గడియారాన్ని తీసుకుని డోరేమాన్ దగ్గరకు తెచ్చింది. వా, మనం బతికే అవకాశముంది అన్నాడు డోరేమాన్. వెంటనే బటన్ నొక్కాడు. విజ్వన్ వెలుగులు. మళ్లీ నోబితా గదిలోకి వచ్చారు. సమయం ఇంకా ఆగిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు సమయాన్ని రీస్టార్ట్ చేయాలి, లేకపోతే మళ్లీ చిక్కుపడతాం అన్నాడు డోరేమాన్. క్లిక్. సమయం తిరిగి మొదలైంది. నోబితా, ఎందుకు చదవడం మొదలు పెట్టలేదు అని నోబితా తల్లి అరచిన శబ్దం వచ్చింది. నోబితా భయంతో, ఇప్పుడు చదువుతా అమ్మా. అందరూ నవ్వారు. సించన్ మాత్రం మళ్లీ అన్నాడు, మరి ఇంకోసారి వెళ్ళొద్దామా డైనోసార్ కాలానికి? వెళ్ళినా ముందుగా నీ చేతిని డైనోసార్ కరవడం ఉండదంటే సరే అన్నాడు జియన్. అందరూ నవ్వుతూ ఆ రోజు స్మరణీయంగా మిగిలింది.